విదేశీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్కు వచ్చి చదువుకునే స్థాయిలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విదేశీ విద్య కోసం కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కో విద్యార్థికి 10 లక్షలు కేటాయించామన్నారు. మొత్తం 400 మందికి 45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. అగ్రవర్ణ పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా త్వరలోనే రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పారు. విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన దాదాపు 200 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడకు వచ్చిన వారంతా థ్యాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. విదేశాల్లో చదవాలనే కల ప్రభుత్వం ద్వారా నెరవేరుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మా కాపు బీసీ ఈ క్యాస్ట్ కమ్యూనిటీ స్టూడెంట్స్ అందరికీ విదేశీ విద్యని దొరకాలని సార్ చేస్తున్న ఈ కృషికి మేము ఎంతో కృతజ్ఞతలు ఉన్నాము. ఎప్పుడూ ఆయనతోటే ఉంటాము. సార్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ టు హ్యావ్ ఎ సీఎం లైక్ యూ. ఇప్పుడు తెలుసు రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది. అది 1000 మెంబర్స్కి బీసీస్కి అండ్ కాపు నుంచి 100 మెంబర్స్కి కూడా మీ వల్లే సాధ్యం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళి ఆ నేల మీద ఐదర్ జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్ ఎక్కడున్నా తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఉంటే కేవలం మీ మూలంగానే సార్. మీ పేరే చెప్పుకుందాం. ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని తల్లిదండ్రులు గర్వించేలా ఎదగాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎవరి మాటలో విని ఆందోళనలు చేస్తే నష్టం తప్పదన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు, కర్ణాటక మధ్య నెలకొన్న కావేరీ వివాదం దుష్ప్రభావాల్ని గుర్తు చేశారు. కాపులకు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం వివరించారు. ప్రజా సాధికార సర్వే పూర్తవగానే కాపుల సమాచారాన్ని మంజునాథ కమిషన్కు ఇస్తామన్నారు. ఈ 45 కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఒకటి ఉంది. మీరు బాగా పైకొచ్చి మీ అమ్మను నాన్న సరిగా చూసుకుంటారని, అదే మరి రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహదం చేస్తారనే ఉద్దేశంతో మీకోసం ఈ త్యాగాలు చేస్తున్నాం. అట్లా కాకుండా మీరందరూ వచ్చి ఎవరో మాటలు చెప్తే మేము కూడా రోడ్డుకు వచ్చి బస్సులపైన రాళ్లు వేస్తామంటే మీకే నష్టం వస్తుంది. దానిపైన మళ్ళా ఆర్టీసీ రేట్లు పెరిగిపోయే పరిస్థితి వస్తుంది. చిన్న దానికోసం గొడవ చేస్తే నష్టం చాలా ఎక్కువ జరుగుతుంది. విద్యకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తానన్న ముఖ్యమంత్రి గతంలో ఇంజనీరింగ్ కళాశాలలు భారీగా తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఎంసెట్లో కూడా మన పిల్లలు ర్యాంకులు సాధించడం శుభపరిణామమన్నారు.